నా నమస్కారములు. నా పేరు సిద్ధేష్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈ పవిత్రమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు ఇది కేవలం ఒక రోజు కాదు, మనం మన దేశానికి సరికొత్త చరిత్రకు నాంది పలికిన రోజు. బానిస సంఖ్యల్లో మగ్గిన మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహనీయులను మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి. గాంధీజీ అహింసా మార్గం, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగాలు, సుభాష్ చంద్రబోస్ సాహసం మరియు ఎంతో మంది అజ్ఞాత వీరుల పోరాటాల ఫలితంగానే ఈ స్వేచ్ఛ మనకు లభించింది. కాబట్టి వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈరోజు మనం తిరంగ పతాకం కింద నిలబడి ఉన్నాం. మన గుండెల్లో గర్వం నిండి ఉంది, కళ్ళల్లో త్యాగ వీరుల జ్ఞాపకాలు మెరుస్తున్నాయి. స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, ఇష్టం వచ్చినప్పుడు సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవడం. స్వేచ్ఛ అంటే గొలుసులు తెంచుకోవడం మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన ఒక వరం. మన పూర్వీకులు రక్తం చిందించి తెచ్చిన ఈ వరాన్ని మనమే కాపాడుకోవాలి, దాన్ని గౌరవించాలి. విద్యార్థులారా, 10 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు, ఇది జీవితపు బంగారు దిశ. ఈ వయసులో మనసు కలలతో నిండిపోతుంది. కానీ ఆ కలలు నెరవేరాలంటే తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగాలి. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. మన స్వేచ్ఛను రక్షిస్తాం, మన విద్యను గౌరవిస్తాం, భారతదేశాన్ని సరికొత్త దేశంగా తీర్చిదిద్దేందుకు గొప్ప పౌరులుగా ఎదుగుతామని మాట ఇస్తున్నాం. మనమంతా ఒకే తల్లి బిడ్డలమన్న భావనతో ముందుకు సాగాలి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనమంతా మన దేశం పట్ల ప్రేమ, గౌరవం చూపుతూ గొప్ప పౌరులుగా ఎదుగుతామని మాట ఇద్దాం. ఈ తిరంగ పతాకం ఎప్పటికీ గాల్లో ఎగురుతుంది. జై హింద్, జై భారత్.